సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు రాలేదు కదా, ఎప్పుడు రాదంటున్నాడు. సో అప్పుడు రాకపోతే ఎప్పుడు రాదనేది లేదు. ఎస్, ఇనిషియల్ గా ఉండదు. మరి ఇనిషియల్ గా ఉండకపోయినా 4% ఉన్న బీజేపీ ఇవాళ 45% తో బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. జనసేనకు ఉన్నది 4% ఎక్కువనే ఉంది కదా. ఈవెన్ విడిగా పోటీ 6-7% జనసేనకు. మరి 4% ఉన్న బీజేపీ బెంగాల్లో విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years 45% కు ఓటింగ్ తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. జనసేన పెట్టి 12 years అయిపోయింది ఇప్పుడు. మరి ఇంకా ఎందుకు జూనియర్ పార్ట్నర్ గానే ఉన్నాడు? అలాగే ఆయన 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. నీకు అర్థమవుతుందా? నిజంగా అన్ని స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను 12 సంవత్సరాల్లో ఎప్పుడు లూజ్ గా వదిలేసిన స్ట్రక్చర్, కాంక్రీట్ గా ఫిక్స్డ్ గా ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. 12 ఏళ్ళు నలుగుతే కూడా కాకపోతే ఇంకా ఆ నలుగుపిండి ఎప్పుడు మంచిగా నలుగుపిండి అవుతుంది. ఇంకా నలుగుకుంటూనే ఉంటే నలుగుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ నలిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది. నలుగుతే మళ్ళీ దాని షేప్ లేకుండా పోతే కష్టం. సో రవ్వలాగా ఉండాలి, పిండిలా కావద్దు. సో నలుగులా ఎంత కాలం నలుగుతారు చెప్పండి? నలుగుకుంటూనే ఉంటారు 34 ఏళ్ళు. చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చోండి, అలా కొడతా ఉండండి, వారి పల్లకీలు మోయండి.